అది అందరికీ తెలిసిందే కదా. టైం అయిపోతుందని చెప్పి దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడతాం అనుకున్నా, కానీ ఈ రకంగా బిగ్ బాస్ లో దోశ గురించి మాట్లాడతా నేను అనుకోలేదయ్యా. ఓకే డన్. అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ గారు దోశలు వేస్తున్నారు, రోహిణి గారు వచ్చి దోశ అడిగారు. దోశ అడిగినప్పుడు బేసిక్గా అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉన్నారు. రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు, అందుకని అయిపోయింది. తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటుందో రోహిణి గారు చీజ్ దోశని అడిగారు. అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పిందంటే ఆల్రెడీ నీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది. చెప్పంగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు, కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పినప్పుడు నాకు అర్థమైంది అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారని. అప్పుడు కూడా నేనేం మాట్లాడాల. నేను అన్నేందంటే సరే ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇలా ఈక్వల్గా డివైడ్ చేసేయండి, ఏ గోల్ ఉండదో. చీజ్ కావాల్సిన వాళ్ళు చీజ్ తింటారు, ప్లేన్ వాళ్ళు ప్లేను తింటారని చెప్పాను. ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది, అక్కడ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే రోహిణి గారు ప్రేరణతో ఏం చెప్పిందంటే అమ్మ నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారికి గొడవలు అయినాయి కదా. బేసిక్గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలు అయినాయో నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వినకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నేను ఈ దోశ మ్యాటర్ అయినా జరిగింది కదా అని చెప్పాను. అక్కడ నుండి అది చిలికి గాలివాన్ అయింది. అసలు అది బయటకు వచ్చిందని కూడా తెలియదు. ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా. ఇది అక్కడ జరిగింది. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్గా షేర్ చేయండి అని చెప్పాను. లేదా అన్నప్పుడు ఆల్రెడీ టైం వచ్చింది, పిండి ఉంది, ఇంకొక దోశ ఎక్స్ట్రా అయ్యొచ్చు కదా అని చెప్పాను. అది అక్కడ జరిగింది. ప్రేరణ గురించి మీ అభిప్రాయం? గొడవ ఉంటుంది కదా ప్రేరణకి, సీతాఫల విషయంలో కానీ లేకపోతే దోశ కానీ ఎప్పుడు ఫుడ్ విషయంలోనే. తను నేను ఇందాక స్టేజ్ మీద నాకు సార్ కదా చెప్పా, ఆట పరంగా మంచిగా ఆడుతుంది, చాలా బాగా తన పాయింట్స్ కూడా పెడుతుంది. మాట తీరు పరంగా కొంచెం మార్చుకొని ఉంటే అది తనకి ఇంకా ఫినాలేకి వెళ్ళడానికి ఉపయోగపడుద్ది అని నా సలహా కూడా చెప్పా. చాలా మంచి అమ్మాయి, నాకు ఇంట్లోకి వెళ్ళంగానే కనెక్ట్ అయ్యి నా అమ్మాయి చాలా బాగుంది, పెళ్లి అయిపోయింది, మనం ఏం చేయలేలే కానీ చాలా మంచి హౌస్ లో చెప్పలేదు. మేము అనుకుంటున్నాం, బయట అనుకుంటున్నాం. ఒపీనియన్ చూసాను. అప్పుడు వాళ్ళిద్దరు వచ్చి బాగుంది లేదు, అప్పుడు వేరే వాళ్ళు 5th వీక్ అప్పుడే ఐ మీన్ వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పుడు నేను చూడలేదు. హౌస్లోకి వెళ్ళి నాకు అనిపించింది అంటే నిజంగా చెబుతున్నాను, ఐ మీన్ హౌస్లో మనకంటూ ఎవరు లేనప్పుడు ఒక మనిషి తోడవుతారు ఆబ్వియస్గా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. బేసిక్గా ఏంటంటే ఇట్స్ జెన్యూన్ ఎమోషన్ బ్రో. తను విష్ణుప్రియ గారికి తన మీద అభిమానం, కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పాడు. ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల. బట్ బయటకు ఏమొచ్చింది ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు. అండ్ దట్ ఈస్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు మీ. సీజన్ 8 లో మిస్ అయినా అక్కడ సీజన్ 11 లో అదరగొడుతున్నాడు పాప, కన్నడ వెళ్ళిందంట.